నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ విషయాల్ని ఈ రోజు కొంచెం లోతుగా చూద్దాం. అవును, ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ పేపర్ల నుంచి వచ్చిన వార్తల ఆధారంగా మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతోంది, ఈ పరిణామాలు సిటిజన్స్ పైన అంటే మన మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపుతాయి, వీటి గురించే మన చర్చ. మొదలుపెట్టే ముందు ఈ విశ్లేషణ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ అని గుర్తు చేస్తున్నాను. అవును, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలపై వాళ్ళ క్యూరేటెడ్ విశ్లేషణతో అప్డేటెడ్ గా ఉండొచ్చు. కరెక్ట్. ఏజెంట్లు, బయ్యర్స్, ఇన్వెస్టర్లు, రియాల్టర్లు వీళ్ళందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సరే, ఇక విషయంలోకి వస్తే ప్రభుత్వ స్కీమ్స్, ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయట కదా. అవునండి, గతంలో అంటే వేరే ఏదైనా హౌసింగ్ స్కీమ్ కింద సిమెంట్ గాని డబ్బు గాని తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయ్యో, అంటే నిర్మాణం ఆపండి, మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారా? దాదాపు అలాగే. కరీంనగర్ జిల్లాలో ఒక కేసు చూస్తే మారం లక్ష్మి అని ఆమె బేస్మెంట్ లెవెల్ వరకు కట్టాక పాత స్కీమ్లో సిమెంట్ తీసుకున్నారని ఆపమన్నారట. అంటే దాదాపు ఒక 10% మంది ఇలాంటి వాళ్లే ఉండొచ్చని అంచనా వేస్తున్నారా? అవును, నిర్మాణం మొదలు పెట్టాక ఇలా ఆపేయడం లబ్ధిదారులను చాలా ఆందోళనకు గురిచేస్తోంది. మరి హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళేమంటున్నారు? వాళ్లు కూడా అదే చెప్తున్నారు. గతంలో లబ్ధి పొందితే ఇప్పుడు ఇవ్వమని, కేవలం పునాది వరకు కట్టి ఆపేసిన వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తామంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇది నిజంగా ఇబ్బందికరమే. ఇక మరోవైపు ఈ జీవో 59 సంగతేంటి? ప్రభుత్వ స్థలాల రెగ్యులరైజేషన్, అది కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుందంటున్నారు. నిజమే, అప్లై చేసి 2 ఏళ్లు దాటినా ప్రాసెస్ ముందుకు కదలట్లేదు. 2023 ఆగస్టు నుంచి ఆగిపోయింది. జీవో 58 అంటే 125 గజాల లోపు ఫ్రీ, 59 అంటే దానికి పైగా ఉంటే మార్కెట్ వాల్యూ కట్టి రెగ్యులరైజ్ చేయడం కదా. అంతే. 2022లో మళ్లీ అవకాశం ఇచ్చారు కదా. అయితే కొన్ని అక్రమాలు జరిగాయని రెవెన్యూ డిపార్ట్మెంట్కి అనుమానాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి చోట్ల అంటే కాస్ట్లీ ల్యాండ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఆ మధ్య మంత్రి పొంగులేటి గారు కూడా బినామీ లావాదేవీలపై విచారణ అన్నారు కదా. అవును, అది ఒక కారణం కావచ్చు ఈ ఆలస్యానికి. దీనివల్ల అర్హులైన వాళ్లకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. ఇది క్లియర్ అయితే ప్రభుత్వానికి 1000 కోట్లకు పైగా రెవెన్యూ వస్తుందట. అయితే మరి ఎల్ఆర్ఎస్ సంగతం? అది స్పీడప్ చేయమని భట్టి విక్రమార్క గారి కమిటీ చెప్పిందంటున్నారు. అది కేవలం రెవెన్యూ కోసమేనా? ప్రధానంగా రెవెన్యూ కోసమే అనిపిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ల్యాండ్ బేసిక్ వాల్యూ పెంచితే ఆ పెరిగిన రేట్ల ప్రకారం ఎల్ఆర్ఎస్ ఫీజులు కట్టడానికి ఎక్కువ మంది వస్తారని అధికారులు ఆలోచిస్తున్నట్టున్నారు. ఓ అలాగా. ఇవన్నీ రెగ్యులరైజేషన్ సమస్యలైతే అక్రమ నిర్మాణాల విషయంలో హైకోర్టు చాలా సీరియస్ అయిందట కదా. అవును, ఖానామెట్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై యాక్షన్ తీసుకోవట్లేదని ఒక పిటిషన్ వస్తే కోర్టు అధికారుల తీరుపై చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పబ్లిక్ షేమింగ్ కామెంట్స్ కూడా అందుకేనా? బాధ్యుల ఫోటోలు ట్యాంక్ బండ్పై పెట్టాలని? అవును, జీహెచ్ఎంసీ, టాస్క్ ఫోర్స్, పోలీసుల మధ్య కోఆర్డినేషన్ లేదని, ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటున్నారని కోర్టు ఫీల్ అయింది. అందుకే వారానికోసారి కూల్చివేతల రిపోర్ట్ ఇవ్వమని జీహెచ్ఎంసీని ఆదేశించింది. అంటే అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారనే భావన కోర్టు కలిగిందన్నమాట. కరెక్ట్. ఇవే కాకుండా భూ కబ్జాలు కూడా బయటపడుతున్నాయి. బహదూర్గూడలో ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ మధ్య ఏకంగా 650 ఎకరాల ప్రభుత్వ భూమి అంటున్నారు. అబ్బో, ఇది చాలా సీరియస్ ఇష్యూ. సర్వే నంబర్ 6228లోని భూమి అది. ఇప్పటికే 500 కోట్ల విలువైన ల్యాండ్ ఆక్రమించారని అంచనా. ఎలా చేస్తున్నారు ఇదంతా? అంటే రైతులను మెల్లగా పక్కకు తప్పించి ప్లాట్లు చేసి నోటరీ పేపర్లతో అమ్మేస్తున్నారట. కాంపౌండ్ వాల్స్, ఇళ్లు, ఫామ్ హౌజులు కట్టి సీసీ కెమెరాలు కూడా పెట్టారంటే చూడండి. అంటే దాదాపు 90 ఎకరాలు ఆక్రమించి 30 అమ్మేశారని కూడా అంటున్నారు. అవును, రాజేంద్రనగర్ ఆర్డీఓ గారు సర్వే చేసి హద్దులు పెట్టి క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. చూడాలి మరి. ఇన్ని సమస్యలు రెసిడెన్షియల్ ల్యాండ్ వైపు ఉంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ వైపు పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా కోవర్కింగ్ స్పేస్లకు డిమాండ్ పెరిగిందంటున్నారు. అవునండి, కొలియర్స్ ఇండియా రిపోర్ట్ చూస్తే దేశంలో 7 మేజర్ సిటీస్లో మన హైదరాబాద్తో కలిపి జనవరి, జూన్ మధ్య కోవర్కింగ్ ఆపరేటర్ల లీజ్ డీల్స్ 48% పెరిగాయి. 48%? అబ్బో. అవును, మొత్తం 65 లక్షల చదరపు అడుగులు. పోయిన ఏడాది ఇదే టైంలో 44 లక్షలే. కారణాలేమీ ఉంటాయి? అంటే కార్పొరేట్ కంపెనీల నుంచి డిమాండ్ పెరిగింది, ఖర్చు తక్కువ, ఫ్లెక్సిబిలిటీ, త్వరగా ఆఫీస్ స్టార్ట్ చేయొచ్చు, ఇవన్నీ. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్ కూడా పెరిగిందట కదా, 13%? అవును, 3.37 కోట్ల చదరపొడుగులకు చేరింది. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ల లభ్యత, టెక్ కంపెనీలు, ముఖ్యంగా ఈ జీసీసీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పెరుగుతుండడం కూడా కారణం. ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ల ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. బహుశా పర్మనెంట్ ఆఫీసులు పెట్టుకోవడంలో ఇందాక మనం అనుకున్న రెగ్యులేటరీ సమస్యలు కూడా కంపెనీలను ఈ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ వైపు చూసేలా చేస్తున్నాయేమో. అంటే మొత్తంగా చూస్తే ఒకవైపు ప్రభుత్వ స్కీమ్స్ అమల్లో ఇబ్బందులు, రెగ్యులరైజేషన్ ప్రాసెస్లలో లేట్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ల్యాండ్ గ్రాబింగ్ లాంటి సీరియస్ ఇష్యూస్. మరోవైపు కమర్షియల్ స్పేస్ కు, ముఖ్యంగా కోవర్కింగ్ లాంటి ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ కు డిమాండ్ పెరగడం ఇదో ఆసక్తికరమైన పరిస్థితి. నిజమే. వీటన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్ లాంటి ఫాస్ట్ గ్రోయింగ్ సిటీలో ఇటు రెసిడెన్షియల్, అటు కమర్షియల్ అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ వాటిని రెగ్యులేట్ చేయాల్సిన సిస్టమ్స్ లో మాత్రం లోపాలు, జాప్యం, విలువైన భూముల పరిరక్షణలో ఛాలెంజెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే డెవలప్మెంట్ స్పీడ్ కి, ఈ రెగ్యులేటరీ సమస్యల పరిష్కారంలో ఉన్న స్లోనెస్ కి మధ్య గ్యాప్ పెరుగుతోందంటారా? ఖచ్చితంగా. ఆ డెవలప్మెంట్ వేగానికి, పెరుగుతున్న అవసరాలకు ఒకవైపు, ఈ రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్, ల్యాండ్ వాల్యూ ప్రెషర్స్ మరోవైపు, వీటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే హైదరాబాద్ కి ఇప్పుడు అతిపెద్ద సవాల్. మరి హైదరాబాద్ నగరం అభివృద్ధి వేగానికి, ఈ నియంత్రణపరమైన భూ సంబంధిత సంక్లిష్టతలను పరిష్కరించడంలో ఉన్న జాప్యానికి మధ్య అంతరాన్ని ఎలా పూరిస్తుంది అనేది రాబోయే కాలంలో చూడాల్సిన కీలకమైన ప్రశ్న. ఈ విశ్లేషణను మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్.